ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమైక్రాన్ వేరియంట్ భారత్లో ప్రవేశించింది. కర్ణాటకలో 2 కేసులు ట్రేస్ అవుట్ చేసినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ప్రజలందరికీ కూడా మాస్క్ మస్టుగా పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ మస్టుగా పాటించాలని చెప్పేసి ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మనతో పాటు ఎంకే రావు గారు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముఖర్జీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒమైక్రాన్ వేరియంట్ పేర్లు మారుతున్నాయి, మారే కొద్దీ డేంజరస్ గా భావించాలా, లేకపోతే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని అనుకోవాలా, లేకపోతే తీవ్రమైన వేరియంట్ గా భావించాలా? అంటే ఈ కొత్త వేరియంట్ లో అనేకమైన మ్యుటేషన్స్ కనపడుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. దాంట్లో సుమారుగా 53 మ్యుటేషన్స్ ఉంటే స్పైక్ ప్రోటీన్ లోనే సుమారుగా 32 మ్యుటేషన్స్, రిసెప్టార్ బైండింగ్ డొమైన్ లో 10 మ్యుటేషన్స్, అదేవిధంగా ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్ లో 3 మ్యుటేషన్స్ మనకు కనపడటం జరుగుతుంది. P681H అనేది ఒక ప్రమాదకరమైన మ్యుటేషన్ గా కనబడుతుంటే P681R అనేది మళ్ళీ ఇంకో కొత్తగా కనపడతా ఉంది. సో ఇది ఇన్ని రకాల మ్యుటేషన్స్ ఒక చోట కలిసి చేరినాయి కాబట్టి అది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో అని తెలియక ప్రపంచ దేశాలన్నీ తర్జన పడడం జరుగుతా ఉంది. సో ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అది వేగంగా అయితే ఖచ్చితంగా వ్యాప్తి చెందుతోంది. ఎందుకు వేగంగా వ్యాప్తి చెందుతుందని మనకి ఖచ్చితంగా గ్యారంటీ ఉందంటే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ పాజిటివిటీ రేటు క్షణక్షణానికి పెరిగిపోతుంది. వారం రోజుల క్రితం 5% ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు ఇవాళ 16% దాకా రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వస్తున్న కేసులన్నీ కూడా ఒమిక్రాన్ కేసులే అనేది తెలుస్తా ఉంది. అక్కడ ఒమిక్రాన్ ని మనం గుర్తించడానికి వీలుగా ఆర్టీపీసీఆర్ చేయగానే దాంట్లో ఎస్జీన్ ఎప్పుడైతే డెఫిషియెంట్ గా ఉంటుందో దాని ఒమిక్రాన్ కింద వాళ్ళు భావించడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు. సో సౌత్ ఆఫ్రికాలో ప్రధానంగా డెల్టాని మనల్ని తోసిరాజని ఇది ముందుకు రావడం అనేది కొంచెం ఒమిక్రాన్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే విషయం తెలుస్తా ఉంది. ఇంకొకటి తెలుస్తా ఉంది ఏంటంటే ఒమిక్రాన్ అనేది ఇమ్యూనిటీని కూడా బైపాస్ చేసే లక్షణాలు ఉన్నాయి అనేది తెలుస్తా ఉంది. అంటే హాంకాంగ్ లో ఇద్దరిలో ఫైజర్ 2 డోసులు వేసుకున్న వాళ్ళకి సోకటం, ఇజ్రాయెల్ లో ఒకరికి 3 డోసులు వేసుకున్న తర్వాత సోకటం, ఇలా ఈ కాలిఫోర్నియాలో ఇప్పుడు యుఎస్ లో ఇవాళ డిటెక్ట్ అయిన పేషెంట్ లో కూడా 2 డోసులు అయిపోయిన తర్వాత ఒమిక్రాన్ రావడం, ఇది కొంచెం ఆందోళన పరుస్తుంది. అంటే వ్యాక్సిన్ కూడా బైపాస్ చేసుకుని వస్తుంది అని. పాజిటివ్ థింగ్స్ కి వస్తే ఇప్పుడు దాకా ఒమిక్రాన్ సీరియస్ గా వచ్చిన దాఖలాలు లేవు. సౌత్ ఆఫ్రికాలో ఎక్కడైతే మనకి ఇది మొదటిగా ఐడెంటిఫై చేశారో ఏంజెలిక్ కోడ్జీ అనే ఆవిడ ఉంటారు, సౌత్ ఆఫ్రికన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఆవిడ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా మేము చూసిన కేసులన్నీ కూడా చాలా మైల్డ్ గా ఉన్నాయి, సివియర్ గా లేవు అని. కానీ దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇనీషియల్ గా ఇప్పుడు మైల్డ్ గానే ఉండొచ్చు. పోను మనకి కేసెస్ ఇనీషియల్ గా నెంబర్ ఎక్కువైతే తర్వాత ఒక 2-3 వారాల తర్వాత హాస్పిటలైజేషన్స్ ఎక్కువై ఆ తర్వాత 2-3 వారాల తర్వాత మాత్రమే మరణాల సంఖ్య పెరగడం అనేది మనం ఇంతకు ముందు కూడా చూసాం. కాబట్టి వేగంగా స్ప్రెడ్ అయ్యి దాని విరులెన్స్ తగ్గకపోతే, అంటే డెల్టా ఎంత విరులెంట్ గా ఉంది అంతే విరులెంట్ గా ఉండి వేగం ఎక్కువగా ఉంటే దీంతో మనకి ప్రమాదం కిందే లెక్క. కాకపోతే వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే కొద్దీ మన న్యాచురల్ గా ఏంటంటే కొన్నిసార్లు దాని విరులెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అదే విధంగా కనుక ఒమిక్రాన్ కి డెల్టా వేరియంట్ కన్నా తక్కువ విరులెన్స్ వస్తే గనక అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే తక్కువ విరులెన్స్ వచ్చి ఎక్కువ స్ప్రెడ్ అయితే మనం లాస్ట్ వేవ్ లో ఎలా ఉందో అలాగే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే విరులెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. రెండోది వ్యాక్సిన్స్ ని బైపాస్ చేస్తుంది ఇన్ఫెక్ట్ చేయడంలో సరే, కానీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సివియర్ గా డిసీజ్ వచ్చే అవకాశం ఉందా లేదా, అదే విధంగా మూడోది ఏంటంటే మరణాల సంఖ్య మనకి దీంతో పెరిగే అవకాశం ఉందా లేదా, వీటన్నిటిని మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నెక్స్ట్ 2-3 వారాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ప్రవేశించిన వాళ్ళిద్దరూ యంగ్ పీపుల్ కాదు, 66 ఏళ్ళు 46 ఏళ్ల వ్యక్తులు మనకు సోకడం జరిగింది. అయితే వాళ్ళు కూడా చాలా మైల్డ్ డిసీజ్ తో ఉన్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒకళ్ళకి కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది, కానీ ఇంటర్నేషనల్ ట్రావెలర్ కి వాళ్ళకి మనకి జన్యు సంబంధమైన టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అది ఒమిక్రానా కాదా అని తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఏమైనా సరే మనం ఏ విధంగానూ దీనికి అలజడి పడిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనకి క్లియర్ గా కరోనాని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసు. మనకి తెలిసిన విషయాల్ని మనం పాటిస్తే దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. మనకి తెలిసిన విషయం నెంబర్ 1, మనం మాస్క్ పెట్టుకుంటే అది మనకి దరి చేరదు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, 100% అది టైమ్స్ పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ ఇండోర్ లో ఉన్నప్పుడు పెట్టుకోవాలి. మనం నెంబర్ 2, రెండోది వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ లో మనం ఉండాలి. అన్ని రూమ్స్ క్లోజ్ చేసేసి అక్కడ ఎక్కువ మంది కనుక కలిసి ఉంటే కనుక స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది మర్చిపోకూడదు. నెంబర్ 3 ఏంటి, మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో మనం కంప్లీట్ గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ పాటించాలి. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యమైనది నెంబర్ 4 ఏంటంటే మనం భయానికి తావివ్వకూడదు. ఎంత ధైర్యంగా మనం దీన్ని ఎదుర్కొంటాం అన్న దాన్ని బట్టి మనం ఈ చరిత్రను ఏ విధంగా రాయబోతున్నాం అనే విషయం చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రజల సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి కూడా
భయం కాకుండా జాగ్రత్తలు మాత్రమే మనం ప్రమోట్ చేసుకునేటట్టు చూసుకోవాలనేది నా ఉద్దేశం. ఎస్ డాక్టర్, మీరు చెప్పినట్టుగానే ఈ చరిత్రను ఎలా రాయాలి అనేది మనం సెకండ్ వేవ్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇమ్యూనల్ ఎస్కేపిజం ఉండడం ఒకటి, ఆర్టీపీసీఆర్ అండ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో కొంతవరకు అసలు పాజిటివ్ది నెగిటివ్ రావడం, నెగిటివ్ది పాజిటివ్ రావడం అనేది ప్రజల్లో చాలా భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఇది కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే మీతో మాట్లాడటం జరుగుతుంది. ఏంటి సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ మన ముందు ఉంది కాబట్టి ఆర్టీపీసీఆర్ టెస్టులు నమ్మలేము, అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నమ్మలేము. ఈ పరిస్థితుల్లో ఈ ఒమిక్రాన్ని ఎలా ఎదుర్కోగలం? అయ్యో, ఇది కొద్దిగా మిస్కన్సెప్షన్ అండి. ఆర్టీపీసీఆర్ ని మనం ఖచ్చితంగా నమ్మచ్చు, అట్లేం లేదు. ఆర్టీపీసీఆర్ నమ్మకపోవడం, ఆర్టీపీసీఆర్ లో ఇది కనపడకపోదు అనుకోవడం, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో ఇది కనపడకపోదు అనుకోవడం ఇది పొరపాటు. ఈ వైరస్ ని మనం టెస్టుల్లో డిటెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కరోనా వైరస్ అని మాత్రమే తెలుస్తుంది తప్ప ఒమిక్రాన్ వైరసా కాదా అని తెలియదు. ఎందుకంటే మనం వైరస్ లో వివిధ జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ లో ఎస్ జీన్ అని, ఎన్ జీన్ అని, ఈ జీన్ అని, ఆర్డిఆర్పి జీన్ అని, ORF1BN జీన్ అని, ఇట్లా 5 రకాల జీన్స్ యూజువల్ గా పరీక్షలు చేస్తాం. ఇంకొక 2 ఉండొచ్చు. వీటికి మనం చేసే ఆర్టీపీసీఆర్ లో ఎస్ జీన్ మాత్రమే ఉంటే గనక అది కొన్నిసార్లు ఎస్ జీన్ కొంతసేపు దీంట్లో ఒమిక్రాన్ లో నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది టెస్ట్ లో కనపడదేమో అని భయం మొదలైంది. ఎస్ జీన్ ఒక్కటి మాత్రమే చేసే టెస్ట్ ఇప్పుడు దాకా లేదు. దాన్ని ఒక కాంబినేషన్ లో మాత్రమే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ వేరియంట్ ని మనం టెస్టుల ద్వారా గుర్తించవచ్చు, భయపడద్దు. కాకపోతే సహజంగా ఆర్టీపీసీఆర్ లో కొంత ఫాల్స్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది సెన్సిటివిటీ 100% కాదు, 70% మాత్రమే ఉంటుంది కాబట్టి కొంత మేరకు ఆర్టీపీసీఆర్ లో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు లక్షణాలు బట్టి వైద్యులు దాన్ని తెగిలిగానే గుర్తుపడతారు. అవసరమైతే ఒక సిటీ స్కాన్ చేసుకుంటారు, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి మనం ఆర్టీపీసీఆర్ లో ఇది కనపడదు కాబట్టి ఆర్టీపీసీఆర్ చేసుకోకూడదు అనుకోవడం తప్పు. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది, మనం ఇంకా భయపడాల్సింది, మనం సడన్ గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది అనుకోవడం కూడా పొరపాటు. టెస్ట్ల విషయంలో ఇది చాలా క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇప్పుడు మనకు WHO ఇస్తున్న ఇన్పుట్స్ ప్రకారం 32 మ్యూటేషన్స్ లో 30 మ్యూటేషన్స్ చాలా తీవ్రమయంగా, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. క్రూషియల్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా డాక్టర్? మీ అబ్జర్వేషన్ ఏంటి? చాలా అండి. ఇంతకు ముందు చెప్పాను కదండి, ఒక 2 ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ మ్యూటేషన్స్ దీంట్లో మనకి కనపడతా ఉన్నాయి. P681H అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యూటేషన్. అలాగే K679N అనేది, అంటే ఇప్పుడు నేను నెంబర్ చెప్తున్నాను కదా, నెంబర్ అంటే ఎక్కడ ఎమినో యాసిడ్ ఉన్నది అనేది నెంబర్ అనమాట. 681 ప్లేస్ లో P నుంచి H కి రావడం అనేది ఒకటి. ఈ P అనేది H అనేది అమినో యాసిడ్స్ అనమాట. అదేవిధంగా 679 పొజిషన్ లో K నుంచి N కి రావడం, ఇవి యాక్చువల్ గా మ్యూటేషన్స్. ఇలా రావడం అనేది ఎట్లా ఉందంటే బాగా కరుడు కట్టిన క్రిమినల్స్ అన్ని జైల్స్ నుంచి తీసుకొచ్చి ఒకే జైల్లో పెడితే ఆ జైలు ఎట్లా ఉంటుందో ఒమిక్రాన్ అలాంటిది అనమాట. అంటే అంతేగాని వీళ్ళందరూ కలిసి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని అసలు మనకి సమాజానికి ఇబ్బంది లేకుండా ఉంటుందా, లేకపోతే అందరూ కలిసి సమాజం మీద దాడి చేస్తారా అనే విషయాలు మనకు తెలియదు. యాక్చువల్ గా వైరాలజిస్టులు చెప్తుంది ఏంటంటే ఇన్ని మ్యుటేషన్స్ కలిసి ఉన్నప్పుడు ఆ వైరస్ ఏ రకంగా రియాక్ట్ చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇది స్పైక్ ప్రోటీన్ లోను, రిసెప్టార్ బైండింగ్ డొమైన్ లోను వేరియంట్ ఈ మ్యుటేషన్స్ ఉండటం వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇమ్యూన్ ఎస్కేప్ కలగచేసే ఈ P681H లాంటి మ్యుటేషన్స్ కూడా మనకి దీంట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని చెప్తున్నారు. ఎస్, ఎంకే రావు గారు, ఇప్పుడు వస్తున్న ఇబ్బంది ఏంటంటే వ్యాక్సిన్ ని బైపాస్ చేసి ఈ మ్యూటేషన్స్ కానీ కొత్త వేరియంట్ కానీ ఏమైనా తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉందా లేదా? ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి? బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? బూస్టర్ డోస్ వేసుకుంటే ఒమిక్రాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా? అంటే ఇప్పటి వరకు మనకి సమాచారం ప్రకారము ఇది ఇమ్యూన్ ఎస్కేప్. అంటే మీకు ఇంతకుముందు మనం చెప్పినట్టు ప్రకారం అనేక మ్యూటేషన్ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు కోవిడ్ వచ్చిన వారిలోను, 2 సార్లు వ్యాక్సిన్ వేసుకున్న వారిలోను, బూస్టర్ వేసుకున్న వారిలో కనపడుతుంది. సో ట్రాన్స్మిటబిలిటీ అంటే ఒకటి నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఈ వైరస్ ఎక్కువ ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న ఇది వస్తుంది కానీ జబ్బు తీవ్రత లేదు అనేది ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా యువకులు ఎక్కువగా వస్తుంది తెలుస్తుంది కానీ మనకి దీని మరణాల శాతం కానివ్వండి, దీని మాబిలిటీ అంటే ఎంతవరకు ఇది మనిషి డ్యామేజ్ చేస్తున్న విషయాలు తెలియాలంటే మనం దాదాపు ఇంకో 2 వారాలు మనం వెయిట్ చేసుకోవాల్సిందే. అది కాకుండా సౌత్ ఆఫ్రికన్ అసోసియేషన్ మెడికల్ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు వచ్చిన కేసులు కూడా చాలా వరకు ఇంట్లోనే ఉంటున్నారు, ఒళ్ళొప్పులు ఎక్కువ ఉంటున్నాయి, ఎవరికి మరణాలు సంభవించదు కాబట్టి ప్రపంచం భయపడదని చెప్తున్నారు. కాకపోతే మనకి ఇతమిద్దంగా కరెక్ట్ గా దీనికి తెలియాలంటే ఇందాక చెప్పిన 2 వారాలు వెయిట్ చేసుకోవాల్సిందే.
అది కాకుండా మనకి ఇప్పటిదాకా సమాచారం పూర్తి స్పష్టంగా లేదు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ అనేది పెద్ద వ్యాక్సిన్. మాస్క్ సరిగా వేసుకోవాలి. నేను పదే చెప్తాను, మాస్క్ అంటే మూతి ముక్కు మంచి కవర్ చేసుకోవాలి. తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాస్క్ అలాగే ఉండాలి. మాట్లాడినప్పుడు కూడా మాస్క్ అలాగే ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఫోన్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడి మాస్క్ తీసి మాట్లాడుతున్నారు. మా కన్సల్టేషన్ ఛాంబర్ పేషెంట్ వచ్చినప్పుడు అర్థం కాదేమో అని మాస్క్ తీసి మరి మాతో మాట్లాడుతుంటారు ఎన్నిసార్లు చెప్పినా సరే. సో తప్పకుండా ఎప్పుడు కూడా మాస్క్ తీయకూడదు. అదే చలికాలం చాలా మంది ఇంటి కిటికీలు ఆఫీస్ పూర్తిగా మూసివేసి కూర్చుంటున్నారు వేడి కోసం అని. అలా చేయకూడదు. పూర్తి వెంటిలేషన్ అవసరం కాబట్టి అన్ని తలుపులు తీసే ఉంచాలి. అందరూ కూడా చేతులు పరిశుభ్రంగా చాలా ఫ్రీక్వెంట్ చేతులు కడుక్కుంటూ ఉండాలి. వీలున్నప్పుడు సబ్బుతోనూ నీటితో కడుక్కోవాలి. సబ్బు నీరు మనకు లభ్యం కానప్పుడు మంచి హ్యాండ్ శానిటైజర్ వాడాలి. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, అందరూ సర్వసాధారణంగా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్తున్నారు. సాధ్యమైనంత వరకు వాటిని మీరు అవాయిడ్ చేయండి. ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయండి. అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకండి. ఇవన్నీ ఇంతకుముందు మనం ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ చెప్పుకున్నవే. అవన్నీ చాలా సమర్థవంతంగా మనం పాటిస్తేనే, సోకాళ్ళు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ చేస్తేనే మనం ఈ ఒమిక్రాన్ ఎదుర్కొంటాం. ఎందుకంటే డెల్టా వేరియంట్ కూడా ఇది చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది చాలా స్ప్రెడ్ అవకాశం మన దేశంలో ఎక్కువ. ఎందుకంటే మన దేశంలో స్థితిగతులు చూస్తే ఎక్కువ ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది. మన జనాభా సాంద్రత ఎక్కువ కాబట్టి ఇంకా తొందరగా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇతర దేశాలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. డాక్టర్ ముఖర్జీ గారు, పిల్లల ఏజ్ గ్రూప్ వాళ్ళకి అటాక్ అవుతుందా? మాస్క్ మస్ట్గా పెట్టుకోమని డాక్టర్స్ చెప్తున్నారు. మేము ఖచ్చితంగా పాటిస్తామండి, కానీ పిల్లలు మాస్క్ ఉంచుకోరు. మనం ఆ పిల్లల పరిస్థితి ఏంటి? థర్డ్ వేవ్గా దీన్ని పరిగణించవచ్చా? పిల్లలకే అటాక్ అవుతుందా అనేది కామన్ పీపుల్ నుంచి వస్తున్న క్వశ్చన్. సో దీనికి సవాల్ చెప్పడం కొంచెం కష్టమే. కానీ మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు మనం ముందుగా ఏం చేసాము, వ్యాక్సిన్ అనేది 55 సంవత్సరాల పై వాడికి ఇచ్చాం, తర్వాత 45 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు అబోవ్ 18 ఇస్తున్నాం. పిల్లల్లో ఇంతవరకు మనం వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి పిల్లల్లో వ్యాక్సిన్ యొక్క యాంటీబాడీస్ ఉండవు. అదేవిధంగా వచ్చిన ప్రతి వేవ్కి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా ఎవరికైతే ఈ సోకుతుందో వారి వయసు తగ్గుతూ వస్తుంది. మొట్టమొదటిలో పెద్దవారికి 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అలాగే 60 సంవత్సరాలు అన్నారు. ఆ తర్వాత 30-40 సంవత్సరాలు చాలా మందికి వచ్చింది. పర్టికులర్ డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ లో 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువ చనిపోయారు. ఎక్కువ సంఖ్యలో వారికే జబ్బు వచ్చింది. సో ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తక్కువ వయసులో వచ్చే అవకాశం లేకపోలేదు. దీనికి ఆధారం ఏంటంటే సౌత్ ఆఫ్రికా మెడికల్ ఏం చెప్తుందంటే వచ్చిన వాళ్ళు చాలా మంది యువకులు అని చెప్తుంది. కాబట్టి మన దేశంలో ఇప్పుడు వెలుగు చూసిన కేసు 2 కూడా 46-66 సంవత్సరాల వాళ్ళు. కాకపోతే ముందు మనకి ఈ స్ప్రెడ్ ఎలా అవుతుంది, ఏ వయసు వరకు వస్తుందని చెప్పగలము. కాకపోతే ఇప్పుడు ప్రతిసారి ఈ వయస్సు ఒక కొత్త రీతిలో ప్రవర్తిస్తుంది కాబట్టి చిన్నవారిలో, యువకుల్లో ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి మాస్క్ గురించి నేర్పించాలి. వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. వాళ్ళకి సరిగైన పద్ధతులను చెప్పి కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా మాస్క్ పెట్టుకుంటారు. జబ్బు వస్తుంది, జబ్బు రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవాలని సర్ది చెప్పాలి. దీనికోసం స్కూల్లో టీచర్లు కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా స్కూల్ యొక్క టైమింగ్స్ కూడా తగ్గించాలి. అంటే 3-4 గంటలు ఎప్పుడు స్కూల్ చెప్తున్నారు అలాగే చెప్పాలి. వీలైతే ఎవరి ఆల్టర్నేటివ్ స్కూల్ పెట్టాలి. అంటే హైబ్రిడ్ గా కొంతవరకు మనకి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్, కొంతవరకు స్కూల్ ఫిజికల్ గా మనం పాఠాలు చెప్తే బాగుంటుంది. సో అలా చేస్తే పిల్లల్లో, యువకుల్లో కూడా మనం ఈ యొక్క తీవ్రతని కానీ స్ప్రెడ్ ని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఏంటంటే మనకు తెలిసింది ఈ వ్యాక్సిన్లు పనిచేయట్లేదని. కాకపోతే WHO ఏం చెప్తుందంటే కొంతవరకు ఈ వ్యాక్సిన్లు పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ కొత్త వైరస్ వచ్చింది, కొత్త వైరెంట్ వచ్చింది, మనం వ్యాక్సిన్ పనిచేయని, వ్యాక్సిన్ ప్రివెంట్ చేయకూడదు, వ్యాక్సిన్ మనం ఆపకూడదు. వ్యాక్సిన్ తప్పకుండా అందరూ వేసుకోవాలి. వీలైతే బూస్టర్ కూడా వేసుకోవాలి. కాబట్టి వ్యాక్సిన్ యొక్క పాత్ర ఎంతో కొంత తప్పకుండా ప్రతి వేరియంట్ లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వ్యాక్సిన్ రిపీట్ చేయొద్దు. అండి, సింగిల్ డోస్ వేసుకున్న వాళ్ళకి అటాక్ అవుతుందా? ఒకవేళ వాళ్ళు ఏమైనా మాస్క్ పెట్టుకున్నప్పటికీ, కొన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినప్పటికీ కూడా? అంటే ఎన్ని డోసు వేసుకున్నా సరే, 1 డోసు కానీ 2 డోసులు కానీ 3 డోసెస్ వేసుకున్నా సరే మాస్క్ తప్పనిసరి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి. కాకపోతే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మీకు పూర్తి ఇమ్యూనిటీ రావాలంటే సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత 2 వారాల తర్వాత మీకు సరైన వాల్యూమ్ లో యాంటీబాడీస్ తయారవుతాయి. సో అప్పటిదాకా మీకు ఇమ్యూనిటీ సరిగా లేనట్టే. ఫస్ట్ డోస్ కొంతవరకు మీకు ప్రొటెక్షన్ కలిగిస్తుంది కానీ పూర్తిగా కలిగించదు. సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత 14 రోజుల తర్వాత మీకు పూర్తి రక్షణ కలుగుతుంది. కొంతమందిలో దాదాపు 60-70% మందిలో వ్యాక్సిన్ బట్టి. అదేవిధంగా 6 నెలల తర్వాత ఈ యాంటీబాడీస్ కానీ ఇమ్యూనిటీ తగ్గే అవకాశం ఉంది. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది చాలా మంది చెప్తున్నారు. అందుకే అనేక దేశాల్లో
సెకండ్ డోస్ వేసుకున్న తర్వాత 6 months తర్వాత బూస్టర్ వేసుకోవాలని ఆల్రెడీ వాళ్ళు బూస్టర్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. మన దేశంలో ఇంకా సెకండ్ డోస్ చాలా మందికి కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా ప్రభుత్వం బూస్టర్ డోస్ గురించి నిర్ణయించలేదు. కానీ అట్లీస్ట్ హై రిస్క్ గ్రూప్ లో అంటే వైద్య సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అదే టీచర్లు అంటే స్కూల్ సిబ్బందికి కూడా తప్పకుండా బూస్టర్ డోస్ ఇస్తే కొంతవరకు అనేక వేరియంట్లను మనం ప్రివెంట్ చేయగలం. అండ్ రావు గారు, ఏదైనా 2 కేసులే వచ్చాయి అని ఒక పక్క సమర్థిస్తున్నారు, అలాగే మరో పక్క కొంతవరకు కూడా ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. మనకి సెకండ్ వేవ్ ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి, ఒళ్ళంతా గుల్ల చేసి అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలిపోయి ఎంత లాస్ అయిందో మనకు తెలుసు. సో భయం అనేది ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయగలిగి ఉండాలి మనం? ఇప్పుడు మనకి ఇంతకుముందు మనకి దాదాపు గత 2 సంవత్సరాల దీని గురించి అనుభవం ఉంది. మనకి మొట్టమొదలు ఒకటే కేసు వచ్చింది కేరళలో, ఇది ఫస్ట్ వేవ్ లో వుహాన్ వైరస్ చైనా నుంచి వచ్చినప్పుడు. ఆ తర్వాత మీకు తెలుసు ఎలా స్ప్రెడ్ అయిందో. కాకపోతే మన దేశంలో అనేక దేశాలు ప్రపంచంలో అనేక ఆశ్చర్యపడేలాగా మనం ఫస్ట్ వేవ్ ని బాగా కంట్రోల్ చేయలేము బికాజ్ ఆఫ్ లాక్డౌన్. కాబట్టి లాక్డౌన్ సాధ్యం కాదు, అది ఇప్పుడు ఇంప్రాక్టికల్. కాబట్టి మనం సెకండ్ వేవ్ లాక్డౌన్ చేయలేకపోయాము. దానికి తోడుగా ప్రజలు ఏమాత్రం కూడా జాగ్రత్త వహించకపోవటం వల్ల, అదే డెల్టా వేరియంట్ వైరస్ బాగా స్ప్రెడ్ కావటం వల్ల, విజిలెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకు సెకండ్ వేవ్ చాలా భయంకరంగా వచ్చి అనేక మంది చనిపోయారు, చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కూడా ఒమిక్రాన్ వైరస్ కూడా మీరు సరిగా ఉండకపోతే మీకు డెల్టా వైరస్ కంటే కూడా ఎక్కువ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ముందు 1-2 కేసులు ఉంటాయి, తర్వాత అనేక లక్షల కేసులు వచ్చే అవకాశం ఉంది. నేను భయపడటం లేదు, జనాలు జాగ్రత్త పడాలని చెప్తున్నాను. రెండవది ఏంటంటే దీనికి వ్యాక్సిన్ పనిచేయకపోతే చెప్తున్నారు కాబట్టి ఇది తొందరగా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అదృష్టం కొద్ది ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ఇది అంత సీరియస్ గా లేదు, అంత డేంజర్ కాదని WHO చెప్తోంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి అది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. ఏది ఏమైనా కొంతమందిలో మాత్రం ఇది ప్రమాదకరం ఉండే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, పెద్ద వయసు వారు కావచ్చు, ఇతర జబ్బులు ఉన్న వారికి తప్పకుండా ఇది ప్రమాదంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. ఏ కాదు, ఏ జబ్బైనా సరే, ఏ చిన్న ఇన్ఫెక్షన్ అయినా సరే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అది తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ వైరస్ ని మనం స్లో చేయాలంటే, ఇంతకుముందు డెల్టా వేరియంట్ బాగా స్ప్రెడ్ అయినప్పుడు చాలా వేగంగా పేషెంట్స్ వచ్చినప్పుడు మన హాస్పిటల్స్ ఏమాత్రం సరిపోలేదు. సో మళ్ళీ అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ వేవ్ ను స్లో చేయాలి. మనం పూర్తిగా నివారించలేకపోవచ్చు, కానీ దీన్ని మనం నెమ్మది చేయొచ్చు, స్లో చేయొచ్చు. అలా చేయాలంటే మనం అందరూ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ సరిగా పాటించాలి. అలా పాటిస్తే కేసులు నెమ్మదిగా వస్తాయి. కాబట్టి మన వైద్య రంగం నాకు తట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2 వేవుల దృష్ట్యా మనం చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆక్సిబెడ్స్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, సిబ్బంది కావచ్చు. దాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే, అది ఓవర్వెల్మ్ అంటే అది అట్లాకులం కాకుండా ఉండాలంటే ప్రజలు సహకరిస్తే ఈ వేవ్ను మనం స్లో చేయొచ్చు. ముందు వేవ్ రావద్దునే కోరుకుందాము, వచ్చినా దాన్ని స్లో చేయడానికి అందరూ సహకరించాలి, ముఖ్యంగా ప్రజలు. అండ్ డాక్టర్ గారు, WHO కూడా ఇన్పుట్స్ ఏ విధంగా ఇస్తోందంటే, ఓ పక్క సమర్థిస్తుంది, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, వైరస్ సహజ లక్షణమే మ్యూటేషన్ చెందడం అని. కానీ అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తూ ఉంది. సో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే గనక ఫాస్ట్ గా స్ప్రెడ్ అయితే మన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తట్టుకునే స్థితిలో ఉన్నామా? అట్లీస్ట్ ఈ 2 waves ఎక్స్పీరియన్స్ తో అయినా మనం గేరప్ చేసుకోగలిగామా? అంటే తప్పకుండా మనం చూస్తే మొట్టమొదలు మనకి కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ఈ జెనెటిక్ అంటే మనకి PCR టెస్ట్ కొన్ని వేల సంఖ్యలో లెక్కబడి ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చిన్న పట్టణంలో కూడా మనం PCR టెస్ట్ చేస్తున్నాం. కొన్ని వేల సంఖ్యలో PCR టెస్ట్ ల్యాబ్లో దేశంలో ఉన్నాయి. అదేవిధంగా అనేక చిన్న నగరాల్లో, పట్టణాల్లో కూడా కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాటు జరిగాయి, ప్రభుత్వ పరంగాను, ప్రైవేట్ పరంగాను. ఒక విధంగా ట్రీట్మెంట్ గురించి వైద్యులకు అవగాహన వచ్చింది, ప్రజలకు కూడా అవగాహన వచ్చింది. కాబట్టి ఈ 3rd వేవ్ లో మన సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అంతా ఎక్కువ సఫర్ కాము. కానీ గ్రామ ప్రజలు కొంచెం సెకండ్ వేవ్ లో కూడా ఇప్పటికి కూడా సిమ్టమ్స్ వచ్చి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏ జబ్బుకైనా ఎర్లీ డయాగ్నోసిస్, ప్రారంభంగా గుర్తిస్తే ట్రీట్మెంట్ బాగుంటుంది, బాగా రికవర్ అవుతారు, ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి ఏ మాత్రం సిమ్టమ్స్ వచ్చినా సరే, వీక్నెస్ కావచ్చు, జలుబు కావచ్చు, ఒళ్ళొప్పులు కావచ్చు, దగ్గు కావచ్చు, ఎలా నలతగా ఉన్నా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కోవిడ్ టెస్ట్ ఇప్పుడు అనేక సెంటర్లో లభ్యమవుతుంది చాలా తేలిగ్గా. కాబట్టి తప్పకుండా కోవిడ్ టెస్ట్ ప్రారంభంలో చేయించుకోవాలి. ప్రారంభ దశలో చేయించుకుని ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పుడు తప్పకుండా అది ఏ వేరినా సరే బాగా రికవర్ అవుతారు. చాలా వరకు మాకు వచ్చే కేసు, సీరియస్ గా వచ్చే కేసులన్నీ కూడా కొద్దిగా లేట్ గా డయాగ్నోస్ అయినాయి. దానికి ముఖ్య కారణం పేషెంట్స్, ఆ వ్యక్తులు దాన్ని నెగ్లెక్ట్ చేయటమే. మనకెందుకు వస్తుందనే ఒక ఆలోచన విధానం వల్ల చాలా మంది డయాగ్నోస్ చేసుకోవటం లేదు, నష్టపోతున్నారు. కాబట్టి
నేను చేసే విన్నపం ఏంటంటే ఏ సిమ్టమ్స్ ఉన్నా సరే కోవిడ్ సంబంధించిన సిమ్టమ్స్ వెంటనే డాక్టర్ని సంబంధించి టెస్ట్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. అలా మొదలుపెట్టిన వాళ్ళలో దాదాపు 99% వరకు కూడా బయటపడతారు. ఎస్ డాక్టర్, మీరు చెప్పినట్టుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో ఖచ్చితంగా కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. కానీ ఇక్కడ సెకండ్ వేవ్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ప్రజల్లో సిటీ స్కాన్ నమ్మలేని పరిస్థితి ఉంది, ఆర్టీపీసీఆర్ నమ్మలేని పరిస్థితి ఉంది, అలాగే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నమ్మలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సహజంగానే వైరస్ లేదని లైట్ తీసుకున్న క్రమంలో అందరూ పబ్లిక్ ఫంక్షన్స్ అలాగే చాలా మంది రోడ్ల మీద గుంపులుగా ఉంటున్న క్రమంలో ఇది వింటర్ సీజన్, జలుబు వచ్చినా దగ్గొచ్చినా ఖచ్చితంగా ఒకవేళ ఒమిక్రాన్ అటాక్ అయిందనే భయాలు అయితే వాళ్ళు నెలకొని ఉంటాయి కదా, వాళ్ళకేం చెప్తారు? అదే చెప్తాను, జలుబైనా సరే జ్వరమైనా సరే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కావచ్చు, ఆర్టీపీసీఆర్ కావచ్చు. టెస్ట్ పాజిటివ్ ఉంటే అది ఉన్నట్టే లెక్క. నెగిటివ్ ఉండి సిమ్టమ్స్ ఉంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి దాదాపు 30% వరకు కూడా టెస్ట్ నెగిటివ్ వస్తాయి. ఇది ఫాల్స్ నెగిటివ్ అంటాం. అంటే అప్పుడు వైరల్ లోడ్ సరిగా ఉండకపోవచ్చు, శాంప్లింగ్ సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ సిమ్టమ్స్ అలాగే ఉంటే మళ్ళీ రెండవసారి తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి దగ్గు ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సరే సిటీ స్కాన్ ద్వారా కూడా ఈ జబ్బు నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే అన్నిసార్లు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాకపోవచ్చు. ఏదేమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు అనుమానించినప్పుడు తప్పకుండా మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. వైద్యుని పర్యవేక్షణ ఉండాలి. ఆక్సిజన్ శాతాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. లేకపోతే చాలా మంది టెస్ట్ నెగిటివ్ వచ్చిందిలే వాళ్ళ ఇంట్లో పడుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఎన్నో కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా సరే మళ్ళీ ఇంకోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవన్నీ తప్పకుండా తప్పకుండా పాటించాలి. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఏమో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని పర్యవేక్షణలో ఎప్పుడు ఉండాలి. ఎస్ డాక్టర్ గారు, కరోనా క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ ఇంకా ఏ జబ్బుల్లోనూ ఏ వైరస్లోనూ క్రియేట్ అయ్యి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కానీ అట్ ద సేమ్ టైం బాధ్యతారాహిత్యం వల్లే వచ్చిందని బ్లేమ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా ఇందులో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏం చెయ్యాలి? ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి ఒమిక్రాన్ ఎదుర్కోవాలంటే? అంటే ప్రపంచం అనేక దేశాలు అంటే వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు, అది యూరోప్ కావచ్చు, నార్త్ అమెరికాలో యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, అనేక దేశాలు అంటే వైద్య రంగంలో ఎంతో పురోగమించాయి. అయినా కానీ ఒకేసారి ఉపేనలాగా కేసులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాయి. ఉదాహరణ న్యూయార్క్ లో పార్కులో ట్రీట్మెంట్ ఇచ్చారు. న్యూయార్క్ లో మామూలు చనిపోయిన వాళ్ళని దహన సంస్కారం కూడా నోచుకోలేదు, అంత తీవ్రంగా వచ్చింది. అనేక దేశాలు, ఇటలీలో 80 సంవత్సరాలు దాటిన వారికి ట్రీట్మెంట్ నిరాకరించారు బెడ్స్ లేక. చూస్తే డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఈ జబ్బు తట్టుకోలేకపోయి, ఎందుకంటే ఒకేసారి కేసులు ఎక్కువ వచ్చాయి కాబట్టి. సో ఆ సందర్భంలో మన దేశంలో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం. కానీ మనకున్న పరిధిలో మనకున్న వనరుల్లో మనం బ్రహ్మాండంగా చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో అనేక కారణం వల్ల మరణాల శాతం తక్కువ ఉంది, అనేక కారణాల వల్ల చాలా మంది తొందరగా కోలుకున్నారు. కాబట్టి మనం ఇంత పెద్ద భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా దేశంలో ప్రస్తుతం 2 వేవులు వచ్చిన దృష్ట్యా మనం సన్నద్ధంగా ఉన్నాం. ప్రజలు ఏమాత్రం భయపడదు. ప్రజలకు కూడా ఒకటే, జబ్బు రాకుండా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్, ముఖ్యంగా మాస్క్ ధరించండి, వ్యాక్సిన్లు వేసుకోండి, లక్షణాలు టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ల పర్యవేక్షణలో ఉండండి, చెప్పిన మాట వినండి. అనవసరంగా గృహ చిట్కాలని ఏదో మందులు ఇంట్లో వాడకుండా డాక్టర్ల పర్యవేక్షణలోనే మందులు వాడండి. ఏమాత్రం భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతుంది. ఇంటికి వెళ్ళి బతిలాని మరీ వ్యాక్సిన్లు ఇస్తున్నారు, సో టెస్టులు చేస్తున్నారు. అవన్నీ మీరు వారికి సహకరించి వైద్య సిబ్బందికి మీ ఆరోగ్యాన్ని సరిగా చూసుకోండి. అంతేగాని మాకు వ్యాక్సిన్ అవసరం లేదు, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని అపోహలు పెట్టుకోకండి. అదేవిధంగా రాసిన మందులు సరిగా వాడండి. ఆక్సిజన్ యొక్క శాతాన్ని 1 లక్షం అంటే ఆక్సిజన్ ఎంతో సాచురేషన్ సరిగ్గా చూసుకుంటూ ఉండి తగ్గితే వెంటనే డాక్టర్ని సంపాదించండి. ఎస్, సెకండ్ వేవ్ లో ఎక్స్పీరియన్స్ మనకు గుర్తుంది, ఆక్సిజన్ షార్టేజ్. సో ఇది తిరిగి ఊపిరితిత్తుల మీద అటాక్ చేస్తుంది అనేది మన ఇనిషియల్ స్టేజ్ లో ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇంకా జన్యుపరమైనటువంటి పరిశోధనలు జరగాల్సి ఉన్నా సెకండ్ వేవ్ అంత ఉత్పాతాన్ని సృష్టించింది కాబట్టి థర్డ్ వేవ్ లో వస్తున్న ఒమిక్రాన్ తక్కువ అంచనా వేయలేము. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఈ వేరియంట్ కాకపోయినా ఒమిక్రాన్ కాబట్టి ఇంకో వేరియంట్ రావచ్చు. కాబట్టి ప్రభుత్వం దీనికి అనేక రకాల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సన్నద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు తాలూకా స్థాయి, మండల స్థాయి హాస్పిటల్ కూడా ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి నేను అనుకుంటున్నాను దీన్ని మనం సెకండ్ వేవ్ కంటే కూడా చాలా సమర్థంగా ఎదుర్కొనే అవకాశం లేదు ఉందనుకుంటున్నాం. ఉదాహరణకు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి చిన్న ప్రైవేట్ హాస్పిటల్ వరకు, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు కూడా ఈ జబ్బు గురించి అవగాహన, ట్రైనింగ్, మందులు అని లభ్యమవుతున్నాయి. టెస్టులు కూడా
కాబట్టి తప్పకుండా మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కంటే కూడా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం. సో తప్పకుండా అంత అవసరం మనకి ఈ వేవ్ అంత పెద్దగా రావద్దని కోరుకున్నాం. వచ్చినా సరే మనం కలిసేట్టుగా దీన్ని ఎదుర్కొనే సత్తా మనకు ఉందని అనుకుంటున్నాను. ఎస్ డాక్టర్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ రంగారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్. రంగారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో మాట్లాడుకున్నాం. థర్డ్ వేవ్ గురించి భయపడుతున్న తరుణంలో ఒమిక్రాన్ కర్ణాటకలో 2 కేసులు ట్రేస్ అవడం భయపడుతోంది. ఇక్కడ భయం ముఖ్యమా, బాధ్యత ముఖ్యమా అన్న దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. సో ఇది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని భయపడాలా, లేకపోతే అతి తీవ్రంగా బలంగా వస్తుందని అనుకోవాలా? ఎలా మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఉండేటటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకు మనకి తెలిసిన విషయమే, ఒమిక్రాన్ అనేది దీని వయస్సు 2 వారాలు మాత్రమే. మనకి ఈ వేరియంట్ మొదలై సౌత్ ఆఫ్రికాలో ఈ రోజుకి 18 రోజులు మాత్రమే అయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనం ఇదిమిద్దంగా చెప్పలేకపోయినప్పటికీ, బట్ ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండ్ ప్రకారం కనుక చూస్తే దీనిలో వ్యాధి వ్యాప్తి ఎక్కువ ఉన్నా కానీ దీనిలో సివియారిటీ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అనేది ప్రాథమికమైనటువంటి అంచనా అండి. కాబట్టి ప్రజలు తక్షణమే వాళ్ళు చేయాల్సినటువంటి స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. పానిక్ కి గురవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భారతదేశం కానీ ప్రపంచం కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉంది. మొదట్లో మనకి ఈ వ్యాధి వచ్చినప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలో తెలియదు, ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. ఈరోజు మనం దీని డయాగ్నోసిస్ కానీ, ఇంక్లూడింగ్ జెనోమిక్ సీక్వెన్సింగ్, అలాగే దీని ట్రీట్మెంట్ కానీ, దాని విధి విధానాలు కానీ, అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని సన్నద్ధమై ఉన్నాయి. కాబట్టి ప్రజలు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి స్వీయ రక్షణ చర్యల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా అలసత్వం లేకుండా ఉండాలి. తద్వారా మనల్ని మనం, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళని రక్షించిన వాళ్ళు మొత్తం. ఎస్ రంగారెడ్డి గారు, సహజంగానే అభివృద్ధి చెందిన దేశాలే కంట్రోల్ చేయలేని స్థితిలో భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. కానీ సెకండ్ వేవ్ లో మోర్టాలిటీ రేటును చూసిన తర్వాత థర్డ్ వేవ్ అంచనాలను తక్కువ చేసి మాట్లాడుకోలేనటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. మీరు అగ్రీ చేస్తారా? మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఏది మనం దేన్ని కూడా, ఎస్పెషల్లీ ఈ జునోటిక్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే మన పాండమిక్ దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనం ఎప్పుడు కూడా యుద్ధంలో కానీ, ఇది ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, మనం వైరస్ తో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మన శత్రువుని మనం గనక తక్కువ అంచనా గనక వేసేటట్టయితే మనమే ప్రమాదంలో పడతాం. కాబట్టి శత్రువు గురించి ఎక్కువగా అంచనా వేసుకొని దానికి తగినటువంటి సన్నద్ధక చర్యలు చేపట్టడం అనేది చాలా ముఖ్యం. అది ప్రభుత్వం లెవెల్లో కానివ్వండి, ప్రజల లెవెల్లో కానివ్వండి, మిగతా ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏర్పాట్లు చేయాల్సిన వాళ్ళు అన్ని స్థాయిల్లో కూడా మనం ఏ మాత్రం తొట్టుపాటు లేకుండా, ఏ మాత్రం ఎమరుపాటు లేకుండా మనం తీసుకోవాల్సిన, మన చేతుల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రక్షణ చర్యలు చేపట్టడం అనే దానిలో ఏ మాత్రం సందేహం ఉండాల్సినటువంటి అవసరమే లేదండి. ఎస్ రంగారెడ్డి గారు, ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి సిమ్టమ్స్ లో చాలా తేడాలున్నాయి. సెకండ్ వేవ్ లో చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ తో కూడా ట్రేస్ అవుట్ అయిన సందర్భం ఉంది. కరోనా పాజిటివ్ కేసెస్ చాలా మంది అసలు ఆ లక్షణాలే లేకుండా కుప్పకూలిపోయి హార్ట్ అటాక్స్ తో బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ వేరియంట్ ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుందన్న ఖచ్చితమైనటువంటి భయం అయితే ప్రతి ఒక్కరి మనసులో ఉంది. దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్ గా మీరు భరోసా ఇస్తున్నారు మాస్కులు పెట్టుకోమని. కానీ ప్రజలు ఏ విధంగా, ఇది వింటర్ సీజన్, చాలా మంది కోల్డ్ అండ్ కాఫ్ తో అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ సహజంగా వచ్చే సీజనల్ వ్యాధులు, కానీ ఇప్పుడు భయపడి తిరిగి పరీక్షల కోసం పరిగెత్తే అవకాశం ఉంది. వాళ్ళు ప్రివెన్షన్ గా ఏం చేయాలి ఇంట్లో ఉండి? మీరు యూజ్ చేసిన వర్డ్ వైలెన్స్ అనేది చెప్పగానే నాలో కూడా కొంత తొట్టుపాటు వచ్చిందండి. మనకి ఏ మాత్రం ఇలాంటి పదాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఇది సమయం కూడా కాదు. ఇప్పుడు ప్రజల్లో మనం ప్రోదుకొల్పాల్సింది ఏంటంటే ఒక రకమైనటువంటి ధైర్యం, ఆత్మస్థైర్యం. అది మన చేతుల్లోనే ఉంది. అది మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ దిశలో నేను 2 పాయింట్స్ ఇక్కడ మీకు తప్పనిసరిగా చెప్పదలుచుకున్నాను. ఎస్, ఈ రోజు ఒమిక్రాన్ వచ్చింది, దాని గురించి మనకి ఇంకా పూర్తి విషయాలు తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మా వరకు మేము చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ మనకి ఇంకొక 2 వారాల సమయం ఉంటే కానీ మనం దీని గురించి ఒక రకమైనటువంటి ఎస్టిమేషన్ కి రాలేము అనేది ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు. ఎస్, కొన్ని ఊహాగానాలు చేయొచ్చా, కొన్ని అజంప్షన్స్ చేయొచ్చా, కొంత థియరాటికల్ బేసిస్ మీద హైపోథెసిస్ చేయొచ్చా, డెఫినెట్ గా చేయొచ్చు, రైట్. ఆ హైపోథెసిస్ ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే మనకి బీటా అండ్ డెల్టా ఈ 2 వేరియంట్లను కలిపితే ఎలా ఉంటుందో అలా ఒమైక్రాన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే మనం బీటా వేరియంట్ వరకు వచ్చే వరకు మనకి ఇమ్యూన్ ఎవేజన్ అనేది ప్రధానంగా ఉంది. అలాగే మన డెల్టా వేరియంట్ వరకు వచ్చే వరకు కొంతవరకు ఇమ్యూన్ ఎవేజను, తర్వాత వ్యాధి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఇది ఆల్మోస్ట్ ఒక 50 మ్యుటేషన్లు జరిగాయి. అందులో కూడా మనకి ప్రధానమైనటువంటి భాగం ఏదైతే ఉందో అది స్పైక్ ప్రోటీన్ అంటాం. అక్కడ మనకి 10 కంటే ఎక్కువ మ్యుటేషన్లు జరిగాయి కాబట్టి మనకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కొంచెం తీవ్రంగా ఉండొచ్చు, అలాగే వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండొచ్చు అని. కాకపోతే అదంతా ఇప్పుడు నేను ఇందాక మొదటే చెప్పినట్టు ఇదంతా మనకి హైపోథెసిస్ మాత్రమే. మనకి నిజాలు బయటపడాలి అంటే మనకి కనీసం ఒక 2 వారాల సమయం అనేది తప్పనిసరిగా కావాలి. ఇక రెండవ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం మీ ఛానల్లోనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వైరస్ అన్న తర్వాత మ్యుటేషన్స్ అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ అండి. దాని జీవన పరిణామ క్రమంలో అది తప్పనిసరిగా తనని తాను రక్షించుకోవటానికి కావలసినటువంటి జన్యు మార్పులు అది చేసుకుంటూనే పోతుంది. ఎలా అయితే మనం మందులు కనిపెడుతున్నామో, వ్యాక్సిన్లు కనిపెడుతున్నామో దాన్ని చంపేయటానికి, అది కూడా తనని బ్రతికించుకోవటానికి అది మ్యుటేషన్ చెందుతూనే ఉంటుంది. ఈ రోజు వచ్చినటువంటి ఒమిక్రాన్ ఇదేమీ లాస్ట్ వేరియంట్ కాదు. మనకి ఆల్ఫా నుంచి ఇప్పటి వరకు ఒమిక్రాన్ దాకా వచ్చాం. ఇంకా ఒమిక్రాన్ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఒమేగా దాకా కూడా ప్రయాణం చేయాల్సి రావచ్చు. కాబట్టి ఈ ప్రతిసారి కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా ఉలిక్కిపాటుతోటి, ఆతృతతోటి, తొట్టుపాటుతోటి కనుక మనం ఉండేటట్టయితే మన జీవిత కాలంలో మనకిచ్చినటువంటి ఈ జీవిత అవకాశాన్ని మనం ఆస్వాదించడాన్ని కోల్పోతాం. ఎట్ ద సేమ్ టైం మనం చేయాల్సినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి, ప్లస్ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి వార్తలను చూసి అనవసరమైనటువంటి ఆందోళన, అలజడి చెంది మీరు ఎక్కడికో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేదనేది నా భావన అండి. ఎస్ రంగారెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగానే కీడించి మేలెంచాలి ఖచ్చితంగా. మన ముందు కొన్ని ఎక్స్పీరియన్సెస్ సెకండ్ వేవ్ లో చూసాం కాబట్టి రెమ్డెసివిర్ కోసం పరిగెత్తడం, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోయినప్పుడు ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనేది, మెడికల్ మాఫియా ఎంతగా విజృంభించిందనేది మనం డిస్కస్ చేశాం కూడా. దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న భయాలు తొలగించడం కోసమే వైలెంట్ అనే మాట యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే సెకండ్ వేవ్ లో జరిగినటువంటి ఉత్పాతం మన ఎక్స్పీరియన్స్ ని బట్టే మనం ఇప్పుడు వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో సేమ్ మెడికల్ ప్రోటోకాల్స్ ఉంటాయంటారా ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే? ఎస్, ఇప్పటి వరకు అయితే మన ప్రోటోకాల్స్ లో ఏ రకమైనటువంటి చేంజెస్ లేవండి. మనం ప్రజల లెవెల్లో తీసుకోవాల్సినటువంటి స్వీయ రక్షణ చర్యలు కానీ, ఎందుకంటే మనం మొదట్లో ప్రిడామినెంట్ గా మనం దీన్ని తుంపట్ల ద్వారా వస్తుందని మనం భావించాం. కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ అంతా కూడా చేతుల శుభ్రత, పరిసరాల శుభ్రత గురించి మాట్లాడాం. అఫ్ కోర్స్ మాస్క్ గురించి కూడా మాట్లాడాం, కానీ దాని గురించి యాక్సెంట్ చేయలేదు. కానీ డెల్టా వేరియంట్ వచ్చిన తర్వాత కొంత మన పొజిషన్ దాని గురించి మారింది. ఈ చేతుల పరిశుభ్రత ఇవన్నీ ముఖ్యమైనప్పటికీ అంతకంటే ముఖ్యమైనది మనం మాస్క్ కట్టుకోవటం అనేది మనకు చాలా క్లియర్ గా తెలిసింది. ఆ స్టాన్స్ లో ఏమాత్రం తేడా లేదు. అది ప్రజల వరకు వచ్చే విషయం. ఇక 2 డయాగ్నోస్టిక్స్ వరకు వచ్చే వరకు ఇప్పుడున్నటువంటి డయాగ్నోస్టిక్స్, ఎస్పెషల్లీ ఆర్టీపీసీఆర్, మనకైతే ఈ క్లారిటీ ఉంది, మనం డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం. అది కూడా కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ వేరియంట్ లో మనకి ఎస్ అనే దగ్గర ఒక ఫెయిల్యూర్ ఒకటి జరుగుతుంది మనం ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ లో. ఆ ఫెయిల్యూర్ ఉన్నప్పుడల్లా ఇది ఒమిక్రాన్ అయ్యేదానికి అవకాశం ఉంది అనేది మనకి కొంత అవగాహన కూడా వచ్చింది. కాబట్టి మనం ఇంకా ఏదో కొత్త డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే మనకి అనుమానాస్పదంగా ఎస్ ఫెయిల్యూర్ ఉంటుందో
వాటిని మనం జెనోమిక్ సీక్వెన్సింగ్ కి పంపించి ఇది ఒమైక్రాన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది డయాగ్నోస్టిక్స్ విషయం. మూడో విషయం ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి. మనకి ఇప్పటి వరకు నేను ఇందాక చెప్పినట్టు దీనిలో వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి, అవి ఎంత తీవ్రంగా ఉంటాయి, అది హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకి ఇప్పుడు క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతం ఉండే ప్రోటోకాల్స్ లో ఏ మాత్రం చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి మామూలు అసిమ్టమాటిక్ ఉంటే అఫ్ కోర్స్ ఎటు తెలియదు అనుకోండి. ఒకవేళ సిమ్టమాటిక్ ఉండి మైల్డ్ గా ఉంటే రెస్ట్ తీసుకోవటం, అవసరమైనప్పుడు పారాసిటమాల్ వేసుకోవటం, కొంత మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు చేయటం, ఎందుకంటే ఎక్కువగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అఫ్ కోర్స్ సెల్ఫ్ ఐసోలేషన్, వాళ్ళు ఐసోలేట్ చేసుకొని మిగతా వాళ్ళకి ఆ వ్యాధిని వ్యాప్తి చేయకుండా చేయటం. ఇక సపోజ్ మనకి కనుక ఈ పరిస్థితి మోడరేట్ టు సివియర్ వచ్చి హాస్పిటలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఇప్పుడున్నటువంటి మనకి ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి వ్యాలిడ్. కాబట్టి దానిలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ రేపు కనుక సిచ్యువేషన్ చేంజ్ అయితే తద్వారా మనం దానిలో మార్పులు చేర్పులు మెడికల్ కమ్యూనిటీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. మన డాక్టర్లు ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ ఉన్నాం మనం. కాబట్టి ఆ మార్పులు చేర్పులు అనేది తప్పనిసరిగా జరుగుతాయి. ఎస్, ఎంకే రావు గారు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విషయానికి వచ్చేసరికి స్పెషల్లీ పిల్లల్లో మాస్క్ పెట్టుకోవాలంటున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఫిజికల్ క్లాసెస్కి అటెండ్ అవుతున్న సందర్భంలో ప్రభుత్వాలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి? పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి కోవిడ్ గురించి అవగాహన కల్పించాలి. అంటే జబ్బు ఎలా వస్తుంది, మాస్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లో ఎలా ప్రవర్తించాలి, గుమ్మికోకుండా ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆడుకున్నప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు అది ఎలా ఆడుకోవాలి. సో అవి జాగ్రత్తలు తప్పకుండా పిల్లలు వివరించాలి. ఉపాధ్యాయులు ముఖ్యంగా క్లాస్ టీచర్లు పిల్లలకి తప్పకుండా పర్యవేక్షణ బాగా, అంటే ఎక్కువ సర్వేలెన్స్ ఉన్న వాళ్ళ మీద, అవసరమైతే క్లాస్ రూమ్ అంటే క్లాస్ సంఖ్య తగ్గించాలి. అదేవిధంగా క్లాస్ రూమ్ యొక్క గదుల్లో ఉన్న కిటికీలని పూర్తిగా ఓపెన్ చేసి ఉంచాలి. అవసరమైతే 6 బయటనే క్లాసులు అరేంజ్ చేయాలి. అది కాకుండా క్లాస్ అంటే మనం ఈ స్కూల్ దినాలు అంటే తగ్గించాలి, బాగా ఆల్టర్నేటివ్ స్కూల్ పెట్టాలి. అవసరం ఇందాక చెప్పినట్టు హైబ్రిడ్, కొంతవరకు ఆన్లైన్ టీచింగ్, కొంతవరకు క్లాస్ రూమ్ టీచింగ్ చెప్తే కొంతవరకు మనం ఈ వైరస్ స్ప్రెడ్ తగ్గించగలం. ఎవరైనా సిక్ అయితే పిల్లలు జలుబు కానీ దగ్గు కానీ కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వారి ఇంట్లో కానీ హాస్పిటల్ కానీ ఐసోలేట్ చేయాలి. అలా చేయకపోతే ఇతర పిల్లలకు కూడా ఇసిపెట్టే అవకాశం ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తప్పని తీసుకోవాలి. మరీ వేవ్ ఎక్కువైతే ఇంతకుముందుగానే మనం స్కూల్ని కేవలం ఆన్లైన్ ద్వారానే మాత్రమే నిర్వహించాలి. అంటే ముందే ప్రాథమికంగా ప్రభుత్వాలు కొన్ని పర్టికులర్ ప్లేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందా? లాస్ట్ టైం అంటే లాక్డౌన్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఫైనాన్షియల్గా స్లో డౌన్లో ఉన్నాం కాబట్టి అది పాసిబుల్ కాదు, చాలా మంది ఉపాధి కోల్పోతారు, లైవ్లీహుడ్కి ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వాల ఆలోచన. ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగాలి. కానీ పబ్బులు కావచ్చు, లేకపోతే క్లబ్లు కావచ్చు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న చోట నుంచే సెకండ్ వేవ్ చాలా డ్యామేజ్ చేసిన సందర్భం ఉంది. ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రభుత్వాలు ఏం తీసుకుంటే డెసిషన్స్ బాగుంటాయి అంటారు? అంటే పూర్తి లాక్డౌన్ అనేది మనకి ఇప్పుడు సాధ్యం కాదు, ఆల్మోస్ట్ ఇంప్రాక్టికల్. ఆర్థికంగా మనం చాలా నష్టపోతాం. చాలా మంది కూడా అది వాళ్ళ మనుగడకి ఒక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి లాక్డౌన్ అనేది ఇప్పుడు ఇంప్రాక్టికల్, నేను కూడా దానికి ఒప్పుకోను. కాకపోతే కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఈ పబ్బులు, క్లబ్బులు, అదేవిధంగా సినిమా థియేటర్లు, అదేవిధంగా అనవసరమైన మీటింగ్స్, అది రాజకీయం కావచ్చు, ఇతర మీటింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇతర ఆఫీసులు కానివ్వండి, అవి యథావిధిగా కొనసాగాలి. ఎందుకంటే దేశ ఆర్థిక పురోగతి కోసం అవి అవసరం. కాబట్టి అవి సాఫ్ట్వేర్ ఆఫీసులు కావచ్చు, మిగతా ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటిలాగా నడుస్తూ ఉండాలి. వారందరికీ కూడా ఆఫీసులలో ముఖ్యంగా ఎవరికైతే సరిగా అవగాహన ఉండో వారికి అవగాహన కల్పించాలి. ప్రతి చోట కూడా హ్యాండ్ హైజీన్ బాగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. అందరికీ మాస్కులు ధరించాలి. మాస్క్ లేని వారికి అక్కడే మాస్కులు ఇచ్చే వసతి కల్పించాలి. చాలా మంది మాస్క్ మర్చిపోతారు, కొంత మాస్క్ చిరిగిపోతుంది, కొంతమంది మాస్క్ ఊడిపోతుంది, ఏదో రకరకాలు ఉంటాయి. కాబట్టి అందరికి కూడా ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే మాస్క్ అరేంజ్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఈ పెళ్లిళ్ళు, తర్వాత ఇతర ఫంక్షన్స్ కూడా సంఖ్యను తగ్గించుకోవాలి. ఎవరైతే ఫంక్షన్ అరేంజ్ చేస్తారో వారే గమనించి తక్కువ సంఖ్యలో అతిథులను పిలుచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మధ్య నేను మ్యారేజ్కి వెళ్ళినప్పుడు దాదాపు 80% అక్కడ ఎవరు మాస్క్ వేసుకోలేదు. సో అందులో చాలా మంది విద్యావంతులే. సో చాలా దురదృష్టం.
చాలా మంది మనం ఇప్పుడు కోవిడ్ మర్చిపోతున్నాం, మళ్ళీ ఒమిక్రాన్ వైరస్ వచ్చి అందరికీ గుర్తు చేస్తుంది ఎక్కడికి పోలేదని. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి మొదటి రోజు నుంచి మనం ఏం చెప్తున్నాము అదే కోవిడ్ ఎఫ్రాడ్ బిహేవియర్, ముఖ్యంగా మాస్క్ తప్పకుండా ధరించినప్పుడు చాలా మందికి రాదు. ఇప్పుడు మీరు చూస్తే మన వైద్య సిబ్బందికి చాలా మందికి కోవిడ్ రాదు, ఎందుకంటే వారు కోవిడ్ పేషెంట్ దగ్గర వెళ్ళి పనిచేస్తున్నా సరే కోవిడ్ ఎక్కువ రాదు, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి. కానీ బయట తిరిగే ప్రజల్లో ఈ కోవిడ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే నిర్లక్ష్యమైన వైఖరి వల్ల. కాబట్టి మాస్క్ పాత్ర చాలా చాలా ఎక్కువ. ఏ వేరియంట్ వచ్చినా సరే మాస్క్ వేసుకుంటే ఆ వేరియంట్ మీకు సోకదు. కాబట్టి మేము మాస్క్ వేసుకోకుండా ఉంటే మీరు వైరస్ ని ఆహ్వానించినట్టే. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మాస్క్ అందరూ ధరించాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎస్ రంగారెడ్డి గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు స్పెషల్లీ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా భయపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వచ్చిన దగ్గర నుంచి ఇది థర్డ్ వేవ్ ఏమో, పిల్లలకి మనకి క్రిటికల్ కేర్ సిస్టమ్ చాలా తక్కువగా ఉన్నాయి, దానికి సంబంధించిన మెడికల్ ప్రోటోకాల్స్ మీద కూడా క్లారిటీ లేదని వాళ్ళలో భయం పోగొట్టడానికి ఫైనల్ గా ఏం చెప్తారు? మెడికల్ ప్రోటోకాల్స్ గురించి కావచ్చు, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యే సందర్భం పిల్లల్లో ఉంటుందా? మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నామండి, పిల్లల్లో సాధారణంగా ఈ కోవిడ్-19 అనేది అంత పెద్ద ప్రభావం చూపించట్లేదు. ఎస్, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మెజారిటీ ఆఫ్ పిల్లల్లో ఇది మైల్డ్ గానే ఉండి లేకపోతే అసిమ్టమాటిక్ గా ఉండి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని గురించి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. అది ఒకటి. రెండోది, కొంతమంది పిల్లలు మేబీ రకరకాల ఇమ్యూన్ డెఫిషియన్సీ రిలేటెడ్ డిసీజెస్ కానీ, లేకపోతే కొంతమంది ఊబకాయంతో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేకపోతే జూనైల్ డయాబెటీస్ అంటే చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి డయాబెటీస్ ఉండే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళని సాధ్యమైనంత వరకు ఇంటి పరిసరాల నుంచి బయటికి పంపించకుండా ఉంటాం. అలాగే బయటికి పంపించినా కానీ వాళ్ళు అన్ని రకాలైనటువంటి స్వీయ రక్షణ చర్యలు చేపట్టే విధంగా వాళ్ళని ట్రైన్ చేయటం. అంటే వాళ్ళకి మాస్క్ ఇవ్వటమే కాకుండా దాన్ని ఎలా ప్రాపర్ గా ధరించాలి, దాన్ని ఏదో ఊరిక గడ్డం మీదో ముక్కు మీదో పెట్టుకోవటమో ఇట్లాంటివి చేయకుండా దాన్ని నిజంగా ఆ మాస్క్ యొక్క ఉపయోగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాళ్ళు పొందగలిగేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండో విషయం. మూడో విషయం, ఇప్పటి వరకు మనకి పిల్లల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు, త్వరలో అవ్వబోతా ఉంది. మనకి 2-3 వ్యాక్సిన్స్ ఆల్రెడీ సన్నద్ధం అవుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ ప్రక్రియ పిల్లల్లో మొదలు పెడతారో, ఎస్పెషల్లీ ఎవరైతే వల్నరబుల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి వెంటనే వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా వాళ్ళకి మీరు ఆ అడిషనల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశలో కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఇక 4వ విషయం వచ్చే వరకు, తల్లిదండ్రులు సాధారణంగా ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఇందాక డాక్టర్ రావు గారు చెప్పినట్టు ఏదో ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అక్కడికి. ఆ టైంలో ఆ ఫంక్షన్లలో వాళ్ళని సరైనటువంటి శ్రద్ధ చూపించకపోవటం వల్ల వాళ్ళు అక్కడ మాస్కులు తీసేయటం, లేకపోతే ఆ భోజనాలు చేసేటప్పుడు అందరితో కలిసి తిరగటం, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళని అనవసరంగా ప్రమాదానికి గురి చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి రాబోయే అట్లీస్ట్ ఒక 3-4 నెలల వరకు ఇలాంటి ఫంక్షన్లు, ఎస్పెషల్లీ పెద్ద ఫంక్షన్లు, వీటిలో లేకపోతే భారీ సమీకరణ ఉండేటటువంటి ప్రదేశాలు, జనసమ్మర్దక ప్రదేశాలు, ఇట్లాంటి వాటి నుంచి అందరి పిల్లల్ని దూరంగా పెట్టాలి. ఎస్పెషల్లీ వల్నరబుల్ చిల్డ్రన్ గురించి అయితే స్పెషల్ శ్రద్ధ తీసుకొని వాళ్ళని దూరంగా ఉంచాలి. ఇవి తల్లిదండ్రులు చేయగలిగినటువంటి పనులు. కాబట్టి ఇవి చేసినందువల్ల వాళ్ళు 90+% వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించట్లేదు. ఎస్ డాక్టర్ రంగారెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us, అండ్ ఎంకే రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది భయపడాల్సిన సమయం కాదు, బాధ్యతగా ఉండాల్సిన సమయం. ఏ వైరస్ అయినా మ్యూటేషన్ చెందడం దాని సహజ లక్షణం. కానీ దాన్ని ప్రివెంట్ చేయడం అనేది ప్రజలుగా, పౌరులుగా మన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో అందరూ మాస్క్ మస్ట్గా పెట్టుకోండి. స్పెషల్లీ పిల్లలకు కూడా మాస్క్ పెట్టుకోవడం నేర్పించండి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.